ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వ అధికారులు కమిటీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ భేటీలో 32 డిమాండ్లపై చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై చర్చించే ఛాన్స్ ఉంది. విలీనంపై నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు పీఆర్సీ, డిఏ బకాయిల చెల్లింపుపై కూడా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఈ నెల 400 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ కోరుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అందిస్తారు. చారి, మాధవి, ఈరోజు ఇప్పటికే 3వ రోజు ఆర్టీసీ సమ్మె చేరుకుంది. 32 డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఆర్టీసీ కార్మికులు ఒక 3 చోట్ల దురదృష్టకర సంఘటనలు జరిగాయి. ఇక నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం, ఆయన చనిపోవడం దురదృష్టకరం అంటూ ఒకవైపు ప్రభుత్వం ప్రకటించింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు కూడా స్పందించారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ అధికారుల కమిటీతో ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ అయింది. ఇలా 13 సంఘాలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సంఘాలు ఏదైతే ఇచ్చాయో, పిలుపునిచ్చాయో 32 డిమాండ్లపై ఇందులో చర్చ జరగబోతుంది. ప్రధాన డిమాండ్లనే వెంటనే పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కోరుతోంది. ఇందులో ఒకవైపు ఆర్టీసీ ఎంప్లాయీస్ను వెంటనే ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవాలంటూ వాళ్ళు ప్రధాన డిమాండ్గా పెట్టారు. దీంతో పాటు పీఆర్సీని చెల్లించాలి, పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 400 కోట్ల రూపాయలను ఎవ్రీ మంత్ చెల్లించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. దీంతో పాటు ఉద్యోగులకు భరోసా కల్పించాలి, ఇక కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఒకవైపు వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. వీటితో పాటు పలు డిమాండ్లు ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రభుత్వం ఇదివరకే మంత్రి ఇటు పొన్నం ప్రభాకర్ వారితో మాట్లాడారు. అదేవిధంగా ఆర్టీసీ ఇటు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వ అధికారుల కమిటీతో చర్చలు ఒక దఫా జరిపారు. ఈ రెండో దఫా కూడా కొనసాగుతున్నాయి ఇప్పుడు సచివాలయంలో. ఈ చర్చల్లో ప్రధానంగా అనేక డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ పీఆర్సీ, డిఏలు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల విలీనం సంబంధించిన అంశంలో మాత్రం ఒకవైపు ప్రభుత్వం స్పందించడం లేదనే వాదన వినవస్తోంది. అయితే ఈ అంశాలే తమకు ప్రాధాన్యత ఉన్నాయంటూ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చెబుతోంది. ఇక భద్రత, ఆర్టీసీ కార్మికులకు భద్రత కల్పించాలి, వారి కుటుంబాలకు అండగా ఉండాలి, ఇతర డిమాండ్లపై కూడా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని సమ్మెను విరమింపజేసేలాగా చేయాలంటూ వాళ్ళు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల దృక్పథం వ్యక్తం చేస్తుంది, ఈ అధికారుల కమిటీ ఏ విధమైన స్పష్టత ఇస్తుంది అనేది చూడాలి. అయితే మొత్తానికైతే ఈ చర్చలు కీలకంగా మారాయి. ఎందుకంటే నిన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం, ఆయన మృతి చెందడం, ఇంకా 2 చోట్ల కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడడం లాంటి ఘటనలు మాత్రం ఇటు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఒకవైపు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అటు ప్రయాణికులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా బస్సు ప్రయాణం ఉన్న నేపథ్యంలో చాలామంది మహిళలు కూడా తమ వెళ్లాల్సిన చోట్లకు వెళ్ళలేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే భావన కూడా ఒకవైపు ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి వ్యక్తమవుతుంది. ఇలాంటి తరుణంలో ఇక అధికారుల కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మాధవి, శంకర్ గౌడ్ స్వగ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో వద్దకు తీసుకెళ్తాం, మాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి అంటూ కూడా వారు కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. సో ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చిందా? మంత్రులు ఎవరైనా దీనిపై స్పందించారా? ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది. ఒకవైపు శంకర్ గౌడ్కు సంబంధించిన ఇక అన్ని వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సేకరిస్తుంది. వారి కుటుంబానికి అంటగా ఉంటాము, వారికి తగిన న్యాయం చేస్తామంటూ ఇప్పటికే ఒకవైపు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన చనిపోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరు కూడా కార్మికులు అధైర్యపడవద్దంటూ, వారందరూ ధైర్యంగా ఉండాలంటూ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు.
కార్మికులకు కూడా విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇటు కార్మికులకు సానుకూలంగా స్పందిస్తుంది, ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ కూడా ఒకవైపు కార్మిక సంఘాల జేఏసీ కోరుతున్నది. ఈ క్రమంలో ఇటు శంకర్ గౌడ్ కుటుంబము ఏదైతే అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ వాళ్ళ ఏదైతే కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మాధవి. రైట్, థ్యాంక్ యూ చరణ్.